హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రైతు వేదిక. మీరు గనుక మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే మరియు తాజా సమాచారం కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి. వీడియోని చివరి దాకా చూసి ఏదైనా అభిప్రాయం ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఏపీలో కూటమి సర్కార్ మరో కీలక సూపర్ 6 హామీ నిలబెట్టుకునేందుకు సిద్ధమైంది. ఏడాదిగా రైతులు ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ పథకం అమలు కోసం ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇవాళ అధికారులు కీలక వివరాలను వెల్లడించారు. ఈ పథకం ఎప్పుడు అమలయ్యే అవకాశం ఉంది, పథకానికి అర్హులు ఆన్లైన్లో స్టేటస్ ఎలా చూసుకోవాలి, ఎంత మొత్తం విడుదల కాబోతోందన్న వివరాలను ప్రకటించారు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బుల్ని 2 విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ నెలలో, 2026 జనవరిలో 2 విడతలుగా వీటిని విడుదల చేస్తారు. సొంత భూమి కలిగిన పట్టాదారులు, ఇనాం భూములు, అసైన్డ్ భూముల రైతులను కూడా ఈ పథకానికి అర్హులుగా గుర్తించినట్లు వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు. వెబ్ ల్యాండ్లో ఆధార్ జత చేయకపోయినా, వివరాలు తప్పుగా ఉన్న రైతులు రెవెన్యూ అధికారిని సంప్రదించి పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. అలాగే భూమిలేని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతులు మాత్రం ఈ పంటలో తమ పేరు నమోదు చేసుకోవడంతో పాటు గుర్తింపు కార్డు పొందాలని ఢిల్లీ రావు తెలిపారు. కేంద్రం వాటా నిధులు రాగానే కూటమి ప్రభుత్వం కూడా తమ వాటాతో కలిపి రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తుందన్నారు. ఈ పథకం ద్వారా 2 విడతల్లో 10,000 చొప్పున మొత్తం 20,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈకేవైసీతో పాటు ఇతర కార్యక్రమాల్ని ఇప్పటికే పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. అన్నదాత సుఖీభవ పథకానికి మొత్తం 47.77 లక్షల మంది లబ్ధిదారుల్ని గుర్తించారు. వీరిలో 98% మందికి ఈకేవైసీ పూర్తయిందని, మరో 60,000 మందికి మాత్రం త్వరలో పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం వర్తింపు, ఈకేవైసీ వంటి వివరాలు చెక్ చేసుకోవడానికి ప్రత్యేకంగా పోర్టల్ను ప్రారంభించనున్నారు. యూఆర్ఎల్ అడ్రస్తో వెబ్సైట్ ప్రారంభిస్తారు. దీనిపై క్లిక్ చేయగానే హోమ్ పేజ్లోనే నో యువర్ స్టేటస్ ఆప్షన్ ఉంటుందని, దాన్ని క్లిక్ చేసి ఆధార్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలని అధికారులు సూచించారు. తర్వాత సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే స్టేటస్ కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేటస్ అప్రూవ్డ్ అని కనిపిస్తే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. మీరు రైతుగా చేసే కష్టం వెలకట్టలేనిది. అదే కృషిని మేము కూడా చేస్తున్నాము, మీకు అవసరమైన వ్యవసాయ సమాచారాన్ని సరైన సమయంలో అందించేందుకు. మీకు రైతు వేదిక మన ఛానెల్ ఉపయోగంగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి.